హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వైట్ సాస్ పాస్తా. రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్‌తో ఈ కన్సిస్టెన్సీలో చేయండి. నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అంత బావుంటుంది. రెస్టారెంట్ స్టైల్ లాంటి టేస్ట్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వైట్ సాస్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పాస్తాని బాగా ఉడికించి పక్కనుంచుకోవాలి. 1/2 లీటర్ పాలు, ఆరిగెనో, క్యారెట్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్స్, యెల్లో పెప్పర్, కార్న్, రెడ్ పెప్పర్, గ్రీన్ పెప్పర్, బటర్, బ్రోకలీ, మైదా, చీజ్ క్యూబ్స్. ఇప్పుడు వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలు వరకు యాడ్ చేసుకుందాం. పాలని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పాలని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేద్దామండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మరిగించుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుందాం. బటర్ మెల్ట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ మైదాను కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మైదా ఫ్రై అయితేనే బాగుంటుందండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మైదా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉంటుండగానే చేయాలండి, లేకపోతే మైదా మాడిపోతుంది ఫ్రై అవ్వకుండానే. ఇప్పుడు మైదా బాగా ఫ్రై అయిందండి. ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలను స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఇందాక ప్రిపేర్ చేసుకున్న మైదా ఇప్పుడు పాలల్లో యాడ్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మైదాలో పాలు యాడ్ చేయకూడదు. పాలల్లో మాత్రమే మైదా యాడ్ చేయాలి. అప్పుడే వైట్ సాస్ పాస్తా అనేది టేస్టీగా ఉంటుంది. థిక్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. బాగా విస్క్ చేసుకుంటూ ఉండాలండి. బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా మిక్స్ అవ్వాలండి.
ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇదంతా స్లో ఫ్లేమ్‌లోనే జరుగుతూ ఉండాలి. చూడండి కొంచెం కొంచెంగా రెడీ అవుతుంది. మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి ఆల్రెడీ బాగా రెడీ అయింది. ఇంకొంచెం రెడీ అవ్వాలి. కంప్లీట్‌గా సాస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. కొంచెమే యాడ్ చేస్తున్నానండి. చిటికెడు నట్మేట్ పౌడర్ అండి. అంటే జాజికాయ పౌడరు చాలా చిటికెడు వేసుకోవాలండి. రెస్టారెంట్ టేస్ట్ కోసం మాత్రమే యూస్ చేస్తున్నాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ వేసుకోకూడదు. బాగా కలుపుకుంటూ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకుందాం. గీ మెల్ట్ అయ్యాక వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రై చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు, ఎల్లో క్యాప్సికమ్, బేబీ కార్న్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, బ్రోకలీ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. క్యారెట్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయ్యాక మీరు కావాలంటే ముందే యాడ్ చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చిటికెడు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆరిగెనో, 2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, చిటికెడు గరం మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కాబట్టి ఇందులో పాలు కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. ఇది ప్యూర్ మన ఆప్షనల్. నేను ఇక్కడ పాలని యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ
బాగా మిక్స్ చేయాలండి. ఫైనల్గా ఇప్పుడు ఇందులో చీజ్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుంటూ చీజ్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే చేసుకున్నాం. దీనిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.